ఈ నెల 20వ తేదీన సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల హరినామస్మరణతో స్వామివారు నిజరూప దర్శనం ఇవ్వబోతున్నట్లు వివరించారు. దివ్య మంగళ స్వరూపాన్ని చూసేందుకు దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా క్యూ లైన్ సిద్ధం చేస్తున్నామన్నారు. నిజరూప దర్శనం ఆన్లైన్ టికెట్లను ఏప్రిల్ 13 నుంచి 17 వరకు విక్రయించబోతున్నట్లు తెలిపారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభు నిజరూప దర్శనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి భక్తజనులందరికీ ఆ భాగ్యాన్ని సేవించాల్సినటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం తరుణం ఆసన్నమవుతోంది. చూడండి, వైశాఖ శుద్ధ తృతీయ అంటే ఈ నెల ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం తెల్లవారుజామున సుమారుగా 4 గంటల ప్రాంతం నుంచి భక్తులందరికీ నిజరూప దర్శనం అనుగ్రహించబోతున్నాడు స్వామి. ఈ నెల 20వ తారీఖున జరిగేటటువంటి చందనోత్సవం కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇంచుమించుగా పూర్తి కావచ్చాయి. ముఖ్యంగా క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో ఫ్రీకి సంబంధించి 300, 1000, 1500 వరకు సంబంధించినటువంటి క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో క్యూ లైన్లన్నీ కూడా ఇప్పటికే ఒక 1500 రప్పించి మిగతా క్యూ లైన్లన్నీ కూడా సుమారుగా పూర్తిగా వచ్చాయి. అదేవిధంగా వారందరికీ సంబంధించినటువంటి ఏవైతే టికెట్లు ఏవైతే ఉన్నాయో ఆ టికెట్లకు సంబంధించి కూడా సుమారు 70% టికెట్లని ఆన్లైన్ ద్వారా, 30% టికెట్లను బ్యాంకుల ద్వారా ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ రోజు నుంచే ఆన్లైన్ టికెట్లు 1000 రూపాయలు, అదేవిధంగా 300 రూపాయల టికెట్లకు సంబంధించి ఆన్లైన్ నుంచి ఈరోజు ఇవ్వటం మొదలైంది. చాలామంది ఇప్పటికే తీసుకోవటం అనేది స్టార్ట్ చేశారు. ఈ ఆన్లైన్ టికెట్స్ ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు ఆన్లైన్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆన్లైన్ ఓపెన్ అయి ఉంటుంది. టికెట్లు